మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. అసోం, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో మెజారిటీ స్థానాలు ఎన్డీఏ గెలుచుకోగా, బెంగాల్లో మాత్రం అధికార టీఎంసీ తన పట్టు నిలుపుకుంది. వాయనాడ్, నాందేడ్ ఎంపీ స్థానాల్ని కాంగ్రెస్ కాపాడుకుంది. మహారాష్ట్రలో బంపర్ విక్టరీ కొట్టిన బీజేపీ ఇతర రాష్ట్రాల ఉప ఎన్నికల్లోనూ దూకుడు కొనసాగించింది. అసోంలో 5 స్థానాలకు 5ంటిని ఎన్డీఏ కైవసం చేసుకుంది. సమగురి నియోజకవర్గంలో పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బీహార్లో 4 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంది. 2 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు హిందుస్థానీ అవాం మోర్చా, జేడీయూలు ఒక్కో చోట విజయం సాధించాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ఆ పార్టీ నుంచి ఒక్కరు కూడా పోటీ ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్లో 1 స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా అందులో బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ సోని విజయం సాధించారు. గుజరాత్లో వావ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఠాకూర్ స్వరూప్జీ సర్దార్జీ గెలుపొందారు. కర్ణాటకలో ఉప ఎన్నికలు జరిగిన 3 స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెన్నపట్నలో జేడీఎస్ నేత కుమారస్వామి తనయుడు నిఖిల్ పోటీ చేసి ఓడిపోయారు. పాలక్కాడ్లో కాంగ్రెస్, చెలక్కర్లో సిపిఎం అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడి వాయనాడ్ లోక్సభ నుంచి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ 4 లక్షలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు.